హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ వినీత్. ఈ వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ డ్రింక్ అయితే పరిచయం చేయబోతున్నా. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి, ఆ డ్రింక్ తాగడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ విశేషాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎన్ని వరకు చూడాల్సిందే. మరింత ఆలస్యం, లెట్స్ గో. ఇప్పుడు మనమైతే రాధామాత సందులోని పద్మావతి ఫ్రూట్ జ్యూస్ షాప్ దగ్గరికి వచ్చేసానమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు చెరుకు రసంతో పాటు పైనాపిల్ జ్యూస్ అయితే కలిపిస్తారన్నమాట. అంటే చెరుకు రసం ప్లస్ పైనాపిల్ జ్యూస్ రెండు కలిపితే ఇక్కడైతే మనకు ఉంటుందన్నమాట. ఎంతకి తెగించారా మన నెల్లూరులోనే ఎక్కడ ఉండదు ఈ పైనాపిల్ చెరుకు రసం. కేవలం ఏడ మాత్రమే దొరుకుతుంది. మీరు తాగాలంటే ఖచ్చితంగా ఇక్కడ రావాల్సింది. ఒక్కసారి మనం తాగి దాని టేస్ట్ ఎలా ఉంది, దాని ఎవరైందో తేల్చేద్దాం రండి. జాగ్రత్త. ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు మొత్తం చెరుకు గెడలు అయితే మొత్తం పెట్టినారు మనకు అన్నమాట. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టారయ్యా అంటే మనకు డైరెక్ట్ ఐస్ వేయకుండా ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనకు డైరెక్ట్ వేస్తే మనకు కూలింగ్గా ఉంటుంది అనమాట చెరుకు రసం అనేది. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఈ చెరుకు రసం కనిపెట్టిన రాకేష్ అన్నమాట. ఒకసారి విశేషాలు తెలుసుకున్నాం. మా నెల్లూరులో ఓన్లీ చెరుకు ఒకటే ఉంది. పైనాపిల్ చెరుకు మిక్స్ చేసి కొత్తదనం ట్రై చేద్దామని ట్రై చేశాను. అది లక్కీగా సక్సెస్ అయిపోయింది. మా నెల్లూరు వాళ్ళకి కొత్తదనం ట్రై చేస్తే ఇష్టం మన వాళ్ళకి, అందువల్ల ట్రై చేయాల్సి వచ్చింది. అదనమాట మన నెల్లూరులోకి 24 గంటలు కొత్తదనం కావాలయా, కొత్తదనం చంపేస్తుంటారు. అందుకోసం మన అన్న కొత్తగా ఆలోచించి పైనాపిల్లో చెరుకు రసం మిక్స్ చేసి మన అన్న అయితే సర్వ్ చేస్తాం అన్నమాట. అదిరిపోలా. ఒకసారి మనం టేస్ట్ చేసి దాని కథ ఏందో తేల్చేద్దాం రండి. I wish I could give you up, but you're my new favorite drug. అయ్యో మన చెరుకు రసం వచ్చేసింది. ఒకసారి టేస్ట్ చేద్దాం రండి. అన్నా ఏందన్నా ఒక్క చెరుకు గడ్డ అలా పెట్టావు, పైనాపిల్ అలా పెట్టావు, అంతేనా? అన్ని మిషన్ లాగా మనం 4-5 సార్లు పిప్పి చెయ్యం. మనం ఒకటేసారి గెడబెట్టామా జ్యూస్ వచ్చేస్తా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఓన్లీ వన్ టైం పసాక్ అన్న పోస్తా ఉన్నాడు. అన్నకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ చెరుకు రసం పైనాపిల్ రెండు కలిపి. అన్నా ఇది కాక ఇంకే స్పెషల్ ఉన్నాయి మన దగ్గర? ఫ్రూట్ జ్యూస్ విత్ ఐస్ క్రీమ్ ఉంది, ఫ్రూట్ జ్యూస్ ఉంది, బాదంగీర్ ఉంది. మన దగ్గర లేని జ్యూసే లేదు. అయ్యో ఇది చూసారా, మన నెల్లూరులో ఎక్కడ దొరకని సరుకు అంతా ఇక్కడే దొరుకుతున్నాయా. అన్న దగ్గర లేని జ్యూస్ లేదంట, ఫ్రూట్ జ్యూస్ ప్లస్ ఐస్ క్రీమ్ అంట, ఏదో రకరకాలుగా చెప్తున్నాడు. మనకి ఏమైనా వేసిస్తే కదా అడిగేద్దాం నండి, తాగేసి తర్వాత అడగదాం, నైస్గా ఏమైనా వేసేద్దాం. అది ఏందా ఇదా పైనాపిల్లో చక్కెర కాదు చెరుకేసి ఇచ్చారన్నమాట. చాలా స్వీట్గా ఉంది. అలాగే పైనాపిల్ ఫ్లేవర్ కానీ చాలా బాగా తగులుతుంది. ఒకవేళ మీకు పైనాపిల్ జ్యూస్ ఇష్టం లేకపోయినా, చెరుకు రసం జ్యూస్ ఇష్టం లేకపోతే ఈ రెండు కలిపి తాగండి, ఖచ్చితంగా మీకు నచ్చేస్తుంది అనమాట. అది మన అన్న చేతి మహత్యమో లేదా ఈ జ్యూస్లో ఉన్న మహత్యమో తెలీదు, సూపర్గా ఉంది. మనకు చెరుకు రసంతో పాటు ఇదిగో స్పెషల్ ఫ్రూట్ జ్యూస్ అంట. ఒక్కసారి తాగారంటే మళ్ళీ వస్తారంట. ఒకసారి మనం కానీ తాగేంత హైప్ ఉందో లేదు చెప్దాం అనండి. ఇంత ఫ్రెష్గా ఉందా? మామూలుగా ఫ్రూట్ జ్యూస్ ఎట్లా ఉంటుందంటే అన్ని అంగళ్ళలో ఫ్రెష్గా ఉండదు, ఇక్కడ మనకు చాలా ఫ్రెష్గా ఉంది. అలాగే మనకు పైన ఇది దానిమ్మ గింజలుగానే వేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నేను సరే వీడియోకి చెరుకు రసం తాగుతున్నా. వీళ్ళు చూడండి ఎండకి చల్లగా తాగదాం. 2 పిల్లకాయలు వచ్చినారు. ఆ పిల్లకాయలతో వంట వేసేద్దాం రండి. మన నెల్లూరు పిల్లకాయలు అంటే ఎట్లుండాలా, షార్ట్ అయింది ఇదో చూడు, ఎట్టున్నాడు మనోడు చూడు, అచ్చం అసలు సినిమా హీరోలా అన్నాడు మనోడు. ఏం పేరు నీ పేరు? సందీప్. మనతో పాటు ఇప్పుడు సందీప్ అయితే ఉన్నాడు అనమాట. సందీప్ ఒకసారి చూడమా మా ఆడియన్స్ ఫేస్ చూపి. అదనమాట. ఇప్పుడు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? చెరుకు రసం ప్లస్ పైనాపిల్ తాగదామని వచ్చా. జ్యూస్ షాప్కి ఎందుకు వస్తారు? జ్యూస్ తాగడానికి వస్తారు. ఎండకు వచ్చి తాగుతా ఉంటే స్వర్గం దోర్లు తెరుచుకున్నట్టుంటాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి స్వర్గం దోర్లు తెరుచుకున్నట్టుంటాయి. ఏమంటున్నాడంటే ఎండకు వచ్చి తాగుతుంటే సమ్మగా ఉంటుందంట మనోడు. తాగుతుంటే ఎండకి చల్లగా సమ్మగా. అంతే బ్రో చెప్పు సమ్మగా ఉంటది. అది సమ్మగా ఉంటుందంట. ఒక్కసారి తాగు మామూలు చూద్దాం. ఇదిగో మామూలు తాగుతారు, తాగే స్టైల్ చూద్దాం అనండి. అతి వేసాడా సిప్పు గుట్టా వేసాడా. మీరు కొడుతుండాలా నే పెడుతుండాలా. సూపర్. అది మందల మన నెల్లూరు అంటే ఆ మాత్రం ఉండాలి. చూడు మనాడు గుట్టా. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు నువ్వు?
నేను ఒక ఆల్మోస్ట్ తనతో పాటే వస్తాను. దాంతో పాటు ఎవరు అతను మీ ఫ్రెండా? ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి షార్ట్ దోస్తులు ఇద్దరు, చెడ్డి దోస్తులు ఎలాగో షార్ట్ దోస్తులు ఇద్దరు షార్ట్లు వేసుకొచ్చారు అనమాట. ఇప్పుడు ఏంది, ఇప్పుడు గుంటూరు నుంచి చెరురసం కోసం వచ్చా? అంతే. అవునా? మొన్న అబద్ధం చెప్తున్నాడు. నెల్లూరుకి వచ్చి గుంటూరు నుంచి వచ్చాడు చెరురసం కోసం. నమ్మకండి, ఏమి నమ్మకండి మీరా? ఓకే, తాగొద్దు చెరురసం. Enter into గుట్టా పరా ఎట్టుంది బ్రో? చాలా బాగుంది. అంత చెప్పకూడదు, తీయగా ఉందని అలా తీయగా ఉందంట. ఏయ్, ఒకవేళ మీరు కానీ తాగాలనుకోండి ఎక్కడ రావాలి తెలుసా? ఇదిగో రాధామాధవ్ సంద అంటే ఇది, పక్కనే బాబు ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంటుంది. దాని నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇదిగో ఇక్కడే మనకు పద్మావతి ఫ్రెష్ జ్యూస్ షాప్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కూడా రకరకాల ఫుడ్ జ్యూస్ తాగాలంటే మన షాప్కి అయితే వచ్చేసండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్.